నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలోని కాళోజీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెడికో పర్సెంట్ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల విద్యార్థుల దగ్గర సుమారు 6 నుండి 11 లక్షల రూపాయల అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని పేరెంట్స్ కమిటీ నాయకులు చారి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాళోజీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలో 4 సంవత్సరాల విద్యకు గాను 5 సంవత్సరాల ఫీజు వసూలు చేస్తున్నారని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడుతుందని, దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలన్నిటికీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ 4.5 సంవత్సరాలకి ఫీజు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం యూనివర్సిటీ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలకు ఫీజు విషయమై ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పేరెంట్స్ కమిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం తెలుసు మనకు ఎన్ఎంసీ ప్రకారం ఈ విధంగా మన ఎఫ్ఆర్సీ దగ్గర పోతే అంతు పొంతు లేని వాళ్ళు ఆ జీవో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తా తప్ప ఇచ్చారు. ఆ జీవోల ప్రకారం మనకు బి అండ్ సి విద్యార్థుల దగ్గర వీటితో పాటుగా కేవలం మనకు అవుపించే ఫీజులు మాత్రం యూనివర్సిటీ ఎన్ఎంసీ ఆదేశాలను బేఖాతా చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల మీద 100 కోట్ల బర్డెన్లను వేస్తున్నటువంటి సందర్భానికి నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికో పేరెంట్స్ అందరూ కూడా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ యూనివర్సిటీకి మా నిరసనను, మా హక్కులను, మా బాధలను, మా భారాన్ని తెలియజేయాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వాస్తవ పరిస్థితి ఏంటంటే యూనివర్సిటీ ఆదేశాలు కానీ, ఎన్ఎంసీ ఆదేశాలు కానీ మెడికల్ కాలేజీలలో 4.5 సంవత్సరాలకే ఫీజు తీసుకోవాలని ఉంటుంది. ఒక బీక్యాట్ విద్యార్థికి పర్ ఇయర్ 11.5 లక్షల నుండి 13 లక్షల వరకు ఫీజు ఉందని యూనివర్సిటీ డిక్లేర్ చేసి చెప్పింది. సో ఈ పర్ ఇయర్ ఫీజును 4.5 సంవత్సరాలు తీసుకునే బదులు 5 సంవత్సరాలు తీసుకోవడం వల్ల హాఫ్ ఇయర్కు ఒక పేరెంట్ మీద 6 లక్షల నుండి 13 లక్షల బర్డెన్ పడుతుంది. బీక్యాట్ పేరెంట్కు 6 లక్షలు 6.5 లక్షలు పడుతుంది. సీక్యాట్ పేరెంట్కు 13 లక్షల బర్డెన్ పడుతుంది. ఈ విధంగా మొత్తం 2900 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 2900 మంది పేరెంట్స్ మీద పడేటువంటి బర్డెన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సరాసరిగా 209 కోట్లు అవుతుంది. ఓన్లీ మనం చెప్పేది బి అండ్ సీక్యాట్ అదనంగా తీసుకుంటున్నటువంటి ఒక యాన్యువల్ ఫీజు మాత్రమే. ఇది కాకుండా లైబ్రరీ ఫీజు అని, స్పోర్ట్స్ ఫీజు అని ఇవి అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక యూనివర్సిటీ ఏం డిక్లేర్ చేసిందంటే ఒక జనరల్గా ఏ క్యాట్లో వచ్చిన స్టూడెంట్కు 60,000 ఫీజును డిసైడ్ చేస్తే ఇది అసలు ఫీజు. ఎప్పుడు కూడా అసలు ఫీజు కంటే కొసరుగా అంటే ఇతరత్ర మిస్లేనియస్ ఫీజు తక్కువ ఉండాలి. కానీ 60,000 అసలు ఫీజు అయితే 1,20,000, 1,80,000 మిస్లేనియస్ ఫీజు తీసుకుంటుంది. సో ఈ విధంగా మొత్తంగా మెడికో పేరెంట్స్ మీద ఒక విద్యా సంవత్సరానికి 230 నుండి 250 కోట్ల బర్డెన్ పడేస్తున్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. సో ఈ మెడికల్ కాలేజీలు చేస్తున్నటువంటి ఈ భారాన్ని చదివించలేక పేరెంట్స్ నానా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని మధ్యలో చదువు ఆపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని గ్రహించి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ గత సంవత్సరం కూడా 25 మందికి ట్యూషన్ ఫీజు కట్టినాం మేము తలాయిని తీసుకొని రాష్ట్ర స్థాయిలో డబ్బులను సేకరించి. కానీ ఎవ్రీ ఇయర్ ఇది చేయలేం కదా. ప్రభుత్వమే ఏ ఫీజు ఉన్నా కూడా ఒక డిక్లరేషన్ ఇస్తూ, ఒక ట్యాబులర్ ఫామ్ ఇస్తూ నిర్దిష్టంగా ఒక విద్యార్థి ఇంతే ఫీజు కట్టాలనేది చెప్పకుండా ఒక డైలమాలో పెట్టడం ఇది పెద్ద కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. కాబట్టి ఈరోజు మా నిరసన ప్రత్యేకించి విద్యార్థులు కట్టాల్సిన ఫీజును స్పష్టంగా చెప్పాలనేది ప్రధాన డిమాండ్. సో తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. సో మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. నా ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు